రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చిన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ధనరాజయ్య గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని ఇద్దాము. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. రండి, వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక పల్లవి చరణం పాడుకుందాము. కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును. పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు, పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు. గత కాలమంతా కాపాడినావు, కృపకాలమందు నన్ను నిలిపినావు. గత కాలమంతా కాపాడినావు, కృపకాలమందు నన్ను నిలిపినావు. స్తుతించు భాగ్యము నాకిచ్చినావు, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును. పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు, పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. ఈ నెల కొరకైన వాగ్దానం చదువుకుందాము. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? మొదటి వచనము నుండి చూసినప్పుడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సీయోనులో నుండి సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. 5వ వచనము, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఎవరు మేము అంటున్నారు? యెహోవా నీ రక్షణను బట్టి మేము అని అంటున్నారు. పూర్వపరంలోకి వెళ్తే దావీదు మహారాజు ఎన్నో యుద్ధములు చేసి తన జీవిత కాలమంతా యుద్ధ వీరుడై నెమ్మది లేక అనేక పోరాటములు గెలిచినవాడు. నిమ్మలము లేక, నెమ్మది లేక తొలుత 10 సంవత్సరాలు
రాజ్యానికి రాకముందు దావీదు మహారాజు సౌలు చేత తరమబడ్డాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత యూదా గోత్రం మీద రాజుగా ఉన్నాడు 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఇశ్రాయేలు సువిశాల మహాసామ్రాజ్యము మీద రాజుగా ఉన్నాడు. సౌలు చే తరమబడినప్పుడు 10 సంవత్సరాలు, హెబ్రోనులో యూదా వారి మీద 7 సంవత్సరాలు, యావత్ సువిశాల ఇశ్రాయేల్ దేశం మీద 33 సంవత్సరాలు. అయితే ప్రతి ఏటా యుద్ధములు. ప్రతి ఏటా యుద్ధములు. మనం గమనిస్తే అనేక యుద్ధాలలో గెలిచిన దావీదు పూర్వకాలం నుండి ఒక ప్రధాన జాతి వారు అమ్మోనీయులు న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే అక్కడ న్యాయాధిపతులు 3:12లో మోయాబు రాజు ఎగ్లోను అమ్మోనీయుల రాజును పిలిపించుకుంటాడు. ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా సిరియనులను పోగు చేసుకుంటాడు. విస్తారమైన సిరియనుల దండంతా ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా లేచి మోయాబు రాజు అమ్మోనీయుల రాజును పిలిపించుకుంటాడు. సిరియనుల దండను పిలిపించుకుంటాడు. యుద్ధం ఆడతాడు. అది న్యాయాధిపతులు 3వ అధ్యాయం 12 వచనం ప్రకారం. తర్వాత ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. మరలా దోషులైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను మరచి, యెహోవాను విడిచి, యెహోవాను కాదనుకొని అన్య దేవతలను పూజించి, అన్య దేవతలను నమ్ముకొని యెహోవా దృష్టికి దోషులైరి. అప్పుడు మోయాబుల చేతికి అప్పగిస్తాడు దేవుడు. మోయాబు రాజు ఎగ్లోను అమ్మోనీయులను సిరియనులను పిలిపించుకొని అతి విస్తారమైన దండు సమకూర్చుకొని ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా యుద్ధం చేసి పూనుకొనినప్పుడు దేవుడు రెండవ న్యాయాధిపతి ద్వారా మొదటి న్యాయాధిపతి కనజు కుమారుడు ఒత్నియేలు తర్వాత రెండవ న్యాయాధిపతి. ఈ విధంగా మాటి మాటికి అలవాటుగా దోషులైపోతూనే ఉన్నారు. ఆ క్రమము దావీదు మహారాజు వరకు వచ్చింది. న్యాయాధిపతుల అనంతరము చివరి న్యాయాధిపతి ఇప్పుడే న్యాయాధిపతులు 13, 14, 15, 16 అధ్యాయాలు చదువుకున్నాం సంసోను గురించి. సంసోను తర్వాత చివరి న్యాయాధిపతి సమూయేలు కాలంలో దేవుని కాదనుకొని ఒక రాజును కోరుతారు. ఆ రాజు సౌలు చేత ఎన్నుకోబడతాడు.
మరొక రాజును 10వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో దావీదు ఎన్నుకోబడతాడు, రాజుగా అభిషేకించబడతాడు. సౌలు కాలంలో కూడా యుద్ధములు జరిగినాయి అమ్మోనీయులకు వ్యతిరేకంగా. అయితే అమ్మోనీయులు సమూలముగా అణచబడలేదు. అమ్మోనీయులు దావీదు కాలంలోనూ దండెత్తి వస్తున్నారు. అయితే చదవబడిన కీర్తనలు 20వ అధ్యాయము ఇశ్రాయేలు కుటుంబము, యాకోబు కుటుంబము, ఇశ్రాయేలు జనము అంతా ఏకమై దావీదు పక్షమున నిలబడుతున్నారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు దీవెనకరమైన ఈ చక్కని కీర్తన ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు ఏకమై దావీదు దీవించి దావీదు రాజు పక్షముగా మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. మరలా మేము మొర్ర పెట్టినప్పుడు పరలోకపు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. రాజ్యం యెహోవాదే, రాజ్యం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. పరలోకపు రాజు పక్షముగా యుద్ధము యెహోవాదే అని రాజ్యం యెహోవాదే అని ఆయనే మా చేతులకు యుద్ధ విద్యను, నైపుణ్యమును నేర్పించువాడని పూర్తిగా సంపూర్ణముగా యెహోవా మీద ఆనుకున్నారు యావత్ ఇశ్రాయేలు ప్రజలు. 2వ సమూయేలు 10వ అధ్యాయము, 2వ సమూయేలు 10వ అధ్యాయము. ఇప్పుడు చదవండి, మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదవండి మంజులవాణి గారు. పిమ్మట అమ్మోను రాజు మృతినందగా అతని కుమారుడగు హామాను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు అతని కుమారుడగు హామాను సార్ హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించాను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల ఘనులు తమ రాజుకు హానూనుతో ఈలాగు మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవనుకొనుచున్నావా?
ఈ పట్టణమును నాశము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము కొరిగించి వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినపడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందిరని వారిని ఎదుర్కొని. అయితే దావీదు కాలం వచ్చేటప్పటికి నాహాషు అమోనీల రాజు. తొలుత న్యాయాధిపతుల కాలంలో అమోనీయులు మోయోబీలకు సపోర్టుగా దన్నుగా ఇస్రాయేల్ వారితో యుద్ధమాడతారు. ఇస్రాయేల్ వారు దేవుని దృష్టికి దోషులైనందున యెహోవా వారిని మోయాబు రాజు చేతికి అప్పగించారు. అప్పుడు కారణం వేరు, ఇప్పుడు కారణం వేరు. తండ్రి చనిపోయాడు, తండ్రికి మారుడుగా హానూను రాజు అయ్యాడు. హామాను ఉన్నాడు, అమాలేకీయుడైన హామాను ఎస్తేరు కాలంలో మొర్దెకైకి వ్యతిరేకముగా యూదులందరినీ ఒక్కనాడే చంపాలనుకున్నాడు. హామాను వేరు, ఈ హానూను వేరు. ఈ హానూను అమ్మోనీయుల రాజు, ఈ హానూను అమ్మానీయుల రాజు. ఆ హామాను ఎస్తేరు మొర్దెకై మొదలైన యూదులందరినీ ఒక్కనాడే చంపాలనుకున్నవాడు అమాలేకీయుడు. ఊరికొయ్య సిద్ధపరిచి యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఆ హామాను వేరు, ఈ హానూను వేరు. ఆ హామాను అమాలేకీయుడు, ఈ హానూను అమోనీయుడు. అయితే నాహాషు హానూను ఓదార్చాలనుకుంటాడు. దావీదు తండ్రి చనిపోయాడు కదా, పసితనములో రాజయ్యాడు కదా, కుమారుడు హానూను ఆదరించాలి, కుశలం అడగాలి, వీలైతే సహాయం చేయాలి అని మంచి భావముతో, యుద్ధాపేక్ష లేకుండా కొంతమంది దావీదు సేవకులను పంపిస్తాడు. దావీదు సేవకులు అమోనీయుల రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అతడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు. ఏమాత్రము దేవుని ప్రజలంటే భయం లేకుండా, దావీదు మహారాజు అంటే భయం లేకుండా, గౌరవం లేకుండా, అన్యాయముగా అక్రమముగా ప్రవర్తిస్తాడు. గడ్డము గొరిగించి యూదుల సంప్రదాయము, ఇశ్రాయేలుల సంప్రదాయం గడ్డము గొరిగించుట ఆ కాలమందు ఎవరికైనా పురాతన కాలమందు మహా ఇన్సల్ట్ గా తోచేది. గడ్డము గొరిగించుట, వస్త్రములను కత్తిరించుట, పిల్లల మట్టుకు కత్తిరించుట. అయితే దావీదు వద్దకు వస్తారు సేవకులు. దావీదు ఒక పట్టణంలో మళ్ళా వెంట్రుకలు మురిచే వరకు, మరల గడ్డము ప్రకారం యథాప్రకారముగా తిరిగి మురిచే వరకు అక్కడ ఉంచుతాడు.
అయితే జరగవలసిన అవమానం జరిగిపోయింది. అయితే ఆ తర్వాత వాక్యం చదువుతారా? ఈ సంగతి దావీదుకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గు నొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరికో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పడానండి. దావీదు దృష్టికి మనము ఏర్పరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బేత్రా హోబుతోను ఆరాము పోరాతోను చేరిన సిరియనుల నుండి 20,000 మంది కాల్బలమును, మైకరాజు నొద్ద నుండి 1000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను పిలిపించుకొనిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సూర్ల దండంతని పంపించాను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా తీర్చిరి. ప్రతీకారం, తగిన శాస్తి కానూనుకు జరగవలసింది. దావీదు పంపిన దూతలను, సేవకులను ఇంతటి అవమానానికి గురి చేసిన, గడ్డములను గొరిగించి వస్త్రములను కత్తిరించి చాలా అవమానముగా ఇశ్రాయేలు ప్రజలందరికీ తోచింది. ఇశ్రాయేలు ప్రజలు ఏకముగా ఈ 20వ కీర్తన రచించారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. 9 మాత్రమే వచనాలు ఉన్న 20వ కీర్తన ఏ పరిస్థితిలో రచించారు? ఏ పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఏకమై దావీదు పక్షంలో నిలబడ్డారు? అమ్మోనీయులతో యుద్ధ కారణం ఏమీ లేదు. తండ్రి నాకు అనుకూలంగా ఉన్నాడు, అమ్మోనీయుల రాజు నాకు కప్పం కడుతున్నాడు, సామంత రాజుగా ఉన్నాడు అని దావీదు అమ్మోనీయులను వదిలేస్తాడు. అమ్మోనీయుల రాజు నాహాష్ చనిపోయినప్పుడు, నాహాష్ కుమారుడైన హానూను ఏలుతున్నప్పుడు తండ్రిని బట్టి ఆదరించాలని దావీదు కోరుకుంటాడు. విశ్వాసఘాతకుడు. అమ్మోనీయుల స్వభావమే అంత. మోయాబీయులు, అమ్మోనీయులు వారి స్వభావమే అంత. వారికి తోడు ఈ సిరియనులు. తగిన శాస్తి చేయవలసింది. అయితే ఎప్పుడు నాహాషు అమ్మోనీయుల రాజు దావీదు పక్షంగా ఉన్నాడు, దావీదుకు సపోర్ట్ చేస్తున్నాడు, సామంతరాజుగా ఉన్నాడు. చరిత్రలోనికి వెళితే ఐగుప్తు రాజు ఫరో, యోసేపు కాలమందు ఒక ఫరో ఉంటాడు. మోషే కాలమందు కూడా ఆఫ్టర్ 430 years 430 సంవత్సరాలు ఇంకా ఫరో రాజు ఏలుతున్నాడా? అబ్రహాము కాలమందు ఫిలిస్తీయుల రాజు అబీమెలెకు ఉన్నవాడు. అబ్రహాము కాలమందు అబీమెలెకు ఉన్నాడు, ఫిలిస్తీయుల రాజు. ఇసాకు కాలమందు కూడా ఉన్నాడు అబీమెలెకు. అయితే ఒక సంగతి
గ్రహించ గ్రహించవలసిందిగా మనవి. ఫరోలైనా, అబిమెలెకులైనా, ఈ నహాషులైనా, అంతెందుకు మన క్రీస్తు స్వామి క్రీస్తునాథుని కాలంలోనైనా హేరోదులు 2 సంవత్సరాల పిల్లలను 2 సంవత్సరాల లోపు పిల్లలను యేసయ్య పుట్టినప్పుడు హేరోదు రాజు హతమారుస్తాడు. అయితే బాప్తిస్మమిచ్చి యోహాను తలగొట్టించిన వాడు కూడా హేరోదే. అప్పుడే చనిపోయాడు కదా హేరోదు. మరి బాప్తిస్మమిచ్చి యోహాను తలగొట్టించిన వాడు హేరోదు ఎలాగా అవుతాడు? తర్వాత అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో యాకోబు అనే అపోస్తలుని దైవజనుని కత్తివాత ఖడ్గం చేత చంపినవాడు మరొక హేరోదు. ఈ విధంగా ఆ కాలంలో ఫరోలైనా, అబిమెలెకులైనా, తర్వాత నాహాషులైనా సర్నేమ్గా ఉండేది. యోసేపు కాలమందు ఉన్నవాడు, మోషే కాలమందు 400 సంవత్సరాల తర్వాత ఉన్నవాడు, ఆ తర్వాత కూడా ఉన్నవాడు. ఒక్క ఫరో కాదు, ఫరో వారసులు, వారి ఇంటి పేరు సర్నేమ్ ఫరో. అబ్రహాము కాలమందు అబిమెలెకు తర్వాత వచ్చినవాడు మరొక అబిమెలెకు. వారు ఇంటి పేరును బట్టి, సర్నేములను బట్టి గుర్తింపు కలిగేవారు. ఆ విధంగా నహాషు సౌలు కాలంలో అమ్మోనీయులు యుద్ధమాడతారు. అప్పుడున్న రాజు వేరు. దావీదు కాలంలో కూడా 2వ సమూయేలు 10వ అధ్యాయంలో యుద్ధమాడిన హానూను నాహాషు కుమారుడు వేరు. హానూను నాహాష్ అంటారు. హానూను నాహాష్ యేసయ్య కాలంలో ఏ రోజులు ఉన్నట్టుగా. ఇంటి పేరుతో గుర్తింపు పొందారు. కాబట్టి నాహాష్ కుమారుడైన హానూను కాలములో తీవ్ర అవమానము కలిగింది ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలు పగ తీర్చుకోవాలనుకున్నారు. దేవుని పరిశుద్ధ నామమును అవమానపరిచారు. హానూను అవమానము కలిగింది. తీవ్ర అవమాన భారంతో నలిగిపోతున్నారు. ప్రతీకారం చేయాలనుకున్నప్పుడు గొప్ప ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని దావీదు ఏ యుద్ధము చేసిన యెహోవాను సంప్రదిస్తాడు. యెహోవా ఎదుట మోకరిస్తాడు. యెహోవాను అడుగుతాడు. ఇప్పుడు పరమబోధన యుద్ధం ఆడబోదునా? యెహోవా సెలవైతే దావీదు ఇప్పుడు వెంటనే బయలుదేరు అని అభయం వచ్చినప్పుడే ఎన్నిసార్లు జీవితకాలంలో అడిగినా పాజిటివ్ గానే ఆన్సర్ వచ్చేది. వెళ్ళు దావీదు, వెళ్ళు, నీ చేతికి శత్రువులను అప్పగిస్తున్నాను. మాటి మాటికి మంచి సుగుణములు, మంచి లక్షణము కలిగిన దావీదు ఏ ఒక్క యుద్ధము కూడా దేవుని అడగకుండా, దేవుడిచ్చిన జయము పొందుకొనకుండా దావీదు బయలుదేరడు. ఒకనాడు, 2 రోజులు, 3 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు కూడా యెహోవా ఎదుట కనిపెట్టి
యెహోవాను మాత్రమే నమ్ముకొని యుద్ధములు గెలిచిన సంఘటనలు కోకొలలు. అయితే దావీదు కుమారుడుగా క్రీస్తు ప్రభుల వారు శిలువకు అప్పగించబడేటప్పుడు ఒక్కడే దావీదు కుమారుడు శిలువ శ్రమను భరించి యేసునాథుడు ఆ కలవరిలో ఒంటరివాడై గెలిచిన పోరాటం ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాము. ఆ దావీదు కుమారుడుగా ఎంచబడిన వాడు, మనందరి ప్రాణ విమోచన క్రేదనమును చెల్లించిన వాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని చేత ప్రేమింపబడిన వారం మనందరికీ పాప శాప విముక్తి కలిగించట కొరకు విడుదల నాయకుడై ఒక్కడే పోరాడి అపవాదిని ఎదిరించి అపవాదిని వాడికున్న బలము ముళ్ళు పాపమే, ఆ పాపమును జయించి ఆ పాపను ఓడించి మరణాగతులమైన మనలను విడుదల ప్రకటించి ఇక సైతానుకు అపవాదికి శత్రువుకు ఉన్న బలము విరగగొట్టి ఒక్కడే ప్రభుల వారు శివకు అప్పగించబడట. మరొక 2 దినములు భస్మ బుధవారం స్టార్ట్ అవుతుంది. దావీదు కుమారుడుగా వచ్చి మనందరిని విడిపించి, మరణ భయము నుండి విడిపించి, చనిపోతామేమోనన్న భయము లేకుండా చేసి, మరణిస్తామేమోనన్న భయము లేకుండా చేసి, మరణాన్ని గెలిచి జయించిన ప్రభుల వారి యేసునాథుని పిల్లలముగా, సేవకులముగా, నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎన్నటికీ మరణించడు అని శుభవాగ్దానము మనకు కలిగించి, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము మరణము జయించి, మరణమును ఓడించి మోడు బారిన బ్రతుకు చిగురింప చేశావు, మరణపు స్థితి నుండి లేవనెత్తినావు, చీకటి జీవితాన వెలుగు నింపినావు, స్తుతించే భాగ్యము నాకిచ్చినావు, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, పరిశుద్ధ దేవుడవు, నమ్మతగిన వాడవు. ప్రభు పరిశుద్ధుడు, నమ్మతగిన వాడు, మనందరి మీద సంక్రమించిన పాప మరణము నుండి విడిపించిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన పాదముల చెంత చేరి ధన్యులమై మనం ఇట్టి రీతిగా ప్రతి ఉదయకాలమున యేసు వైపు చూచుచూ అనే
జీవన పోరాటంలో నిత్యము ప్రభు పక్షముగా ఉన్నవారమై నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను యావత్తును సఫలపరచుగా. ఆలోచన, దావీదు యొక్క ఆలోచన అమ్మోనీయులకు ప్రతీకారం, యుద్ధం, హానూనుకు యుద్ధం. ఆ హానూను విరోధి హానూను ఇప్పుడు సైతాను. సైతాను సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును తప్పించుకొని, పాపము ద్వారా మరణము తప్పించుకొని, పాపము ద్వారా ప్రాప్తించిన సంక్రమించిన మరణము తప్పించుకొని ధైర్యముగా మరణమును ఓడించిన వాని పిల్లలు, మరణమును జయించిన ప్రభు పిల్లలు ధైర్యవంతులు. వారు సింహము వలె ధైర్యముగా ఉందరు. సింహపు పిల్లలు, కొదమ సింహపు పిల్లలు, యూదా కొదమ సింహము ఆయన పిల్లలు ఎంత ధైర్యవంతులు. ఇటీవల కాలములో గ్రామ్ స్టెయిన్స్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అగ్నికి ఆహుతైపోయారు. ఆ కాలమందు స్టెఫను అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయులు. స్టెఫెనుకున్న ధైర్యం ఏమిటి? ఈ భూమి మీద నిలిచి ఉండి, యెరూషలేము భూభాగము మీద నిలిచి ఉండి రాళ్ళతో కొట్టువారిని కొడుతూ ఉన్నా, హింసిస్తూ ఉన్నా, ప్రాణము పోతూ ఉన్నా, దఫాలుగా ప్రాణము పోతూ ఉన్నా ధైర్యముగా ఆకాశము తెరవబడుటయు, అక్కడ మహామహుడు దేవుడి కుడిపార్శ్వమున నిలిచుండి ఎంత ధైర్యము. ఆకాశము కనపడుతుంది, ఆకాశం తెరవబడుటలో చూస్తున్నాడు. ప్రభుల వారు నిలుచుండి, ఒక్క సందర్భంలోనే మాత్రమే ప్రభుల వారు నిలుచుండి, అనేక సందర్భాలు మనం గతంలో చెప్పుకున్నట్టుగా కుడిపార్శ్వమున ఆసీనుడవుతాడు, కూర్చుండి ఉంటాడు. ఆసీనుడవుతాడంటే కూర్చుండి ఉంటాడు. కాలమందు మాత్రమే ఒక్క సందర్భంలోనే నిలిచిన, చేతులు చాచిన ప్రభు, స్టెఫెను రావయ్యా, ఈ లోకము మనకు సరిపోలేదయ్యా, మనకు సరిపోదు అని ఆలింగనం చేసుకొని ఇప్పుడెక్కడున్నాడు ప్రభుల వారు? స్టెఫెను ఎక్కడున్నారు? సిద్ధపడుతున్నారు. ఆ స్టెఫెనును వెంట పెట్టుకొని, ఆది అపోస్తుల భక్తులను అందరిని వెంట పెట్టుకొని, జ్యేష్ఠుల సంఘమును వెంట పెట్టుకొని, వేవేల పరివారమును వెంట పెట్టుకొని ఇదిగో తిరిగి రాబోతున్నాడు. రెండోసారి ప్రత్యక్షం అవబోతున్నాడు ఆకాశ మండలమందు. ఆయన రాక కొరకు వేచి ఉందామా? ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుందామా? ఆయన తిరిగి రెండోసారి వచ్చినప్పుడు మనమందరము ఒక రెప్పపాటులో మార్పు పొందుదామా? అట్టి దేవుడు మహాకృపను మనకందరికీ దయచేయునుగాక. ఇంతటితో నా మాటలు విరమిస్తున్నాను.
గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునికి మహిమ కలుగును. ఆమెన్ ఆమెన్. శ్రేష్టమైనటువంటి వాక్యము మనము విన్నాము. మరి వాక్యము మనలో ఫలింపు కొరకు జాన్సన్ మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నాయనా నీ ప్రజల పక్షమును యుద్ధం చేయదేవా, నాయనా నీకే వేలాది వందన. నాయనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందన. దిగోనైనా పరిస్థితులు ప్రభువా హఠాత్తుగా నాయనా ఎన్నిసార్లు తలెత్తినా, ఈ లోకంలో మీ జయించిన పరిస్థితులు ఎన్ని వచ్చినా మా తరపున ఉండేది, మమ్మల్ని నడిపించేది, నాయనా మాకొక నిరీక్షణ కలిగించేది, నాయన తుది విజయం ఇచ్చేది నువ్వే నాయన. నా యేసయ్య నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఇగోనైనా నిత్యమో నీ పాదముల దగ్గర ఉండే వినయ విధేయతలతో తగిన భయము భక్తులతోనైనా మీట్లో ఉన్న మందరిని కూడా దీవించండి, అభిషేకించండి ప్రభువా. అట్టి ధైర్యము, అట్టి మేలుకొలుపుతనం ప్రభువా మా అందరికి కూడా నీ మీద ఆధారపడే శక్తినైనా ప్రభువా నువ్వు మాకు దయచేయమని, మా కుటుంబాలతో మేము సిద్ధపడటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా, నీకు వందనాలు. నేను వాక్యం వివరించిన ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను దీవించండి, మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ దినమంతా కూడా కేవలం నీ దయతో నీ కృపతో నడిపించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి అందరము కలిసి పరలోక ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును గాక. మా ఆమె ప్రార్థించిన జాన్సన్ గారికి, పరలోక ప్రార్థన చెప్పిన అందరికీ దేవుని నామంలో వందనాలు. ఈ సమయంలో ఆశీర్వాదం తీసుకుందాము. అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. దేవుని ఆగాపే ప్రేమ, ప్రభుల వారి కృప, వాత్సల్యము, అనుగ్రహము, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. అందరికీ పేరు పేరున వందనాలండి. మరి ఇంతటితో తెలుగు సెషన్ మనం ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్తాము. हिंदी सेशन हम शुरू करेंगे. विश्वनाथ प्रसाद जी, जय मसीह की आपको. आप ओपनिंग प्रेयर करने से आज का हिंदी सेशन हम शुरू करेंगे. प्रार्थना कीजिए. विश्वनाथ प्रसाद जी, जय मसीह की. धन्यवाद 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 सर्वशक्तिमान